నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. బోర్డు మీద మీరు ఆల్రెడీ రాశారు శని వక్రగతి, అదే వక్ర దృష్టి అంటే మారట్లేదు, రాశి మారట్లేదు కదా. లేదు. అదే ఆ కన్ఫర్మేషన్ కోసం, ఎందుకంటే అన్ని ఛానల్లో కూడా శని భగవానుడు వక్రం వస్తున్నాడు, వక్రం అంటే వక్రం అయితే ఏంది, మొత్తం రాశి వక్ర మారట్లేదు. దృష్ట్యా లేదా వక్రము కంప్లీట్ గా ఆ యొక్క గ్రహము రావడం జరుగుతున్నదా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. తప్పకుండా. అంటే 139 రోజులు వక్రగతిలోనే ఉంటారా? అవునమ్మా. రైట్. సో మరి ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అట్లాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే, ఇత్యాది విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి మీ ద్వారా. ఈ యొక్క శని వక్ర దృష్టి అనేటువంటిది ఏమిటి అంటే, ఉమ్, మనమే ఇప్పుడు కరెక్ట్ గా ఎట్లయితే కూర్చొని ఉన్నామో మన స్థానం నుండి ఎన్ని వైపులా మనం చూడగలుగుతాం. ఉమ్, పైకి కావచ్చు, ఇటు పక్కన చూడగలుగుతాం. కంప్లీట్ బ్యాక్ అంటే కొంత టర్న్ 3 గంట అట్లా చూడొచ్చు మనం. ఉన్నారా? ఆ, అలా కాస్త టర్న్ అయి ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఈ యొక్క మకరం వైపుగా కూడా చూపు అనేటువంటిది మళ్ళింది. అంతే, ఇక్కడ మకరం వైపుగా దృష్టి రావడం జరిగింది. మరి దాని వలన ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక ఏదో ఎక్కడికో అంటే బయట దేశాలకు వెళ్ళేటువంటి సందర్భంలో, లేదా ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో అయినా ఒక హాఫ్ అన్ అవర్ కంటే మనం ముందే ఉండాలి అని చెప్పి, ఆ యొక్క ఫ్లైట్ టైం కన్నా మనము ఈ యొక్క ఎగ్జామ్ రాసే టైం కన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు, బోర్డింగ్ టైం ఒక 1 అవర్ ముందైనా అక్కడికి ఉండాలి అని చెప్పి మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాము. అవును. ఖచ్చితంగా వెళ్తారు అందరూ కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య ఇంకొక 40 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ సమయం ఉంది, ఓకే అనుకునే సందర్భంలో హాల్ టికెట్ మర్చిపోయాం, లేదా ఇక్కడ ఫ్లైట్ టికెట్ మర్చిపోయాం. ఎంత స్పీడ్గా వచ్చి ఎంత స్పీడ్గా వెళ్ళాలి, అసలు సమయం సరిపోదు కూడా. సరిపోదు అనేది కాదు, కానీ చాలా స్పీడ్గా వచ్చి వెళ్ళాలి. అవును. ఉదాహరణకు అయ్యో అవును. ఓ 5 నిజమే. నిమిషాలు అటో ఇటో, అవును. మేబీ ఫ్లైట్ దొరకవచ్చును, దొరకక. లేదా ఇక్కడ ఎగ్జామ్ రాసే సందర్భం ఉండవచ్చును, ఏదైనా కావచ్చును, ఇన్విజిలేటర్ వారు రమ్మనవచ్చును, ఏదైనా కావచ్చును. ఎట్ ద సేమ్ టైం అదే విధంగా శని భగవానుడు ఇప్పుడు వస్తున్నాడు, మకరం వైపుకి. మకరం వైపుకు దృష్టి మళ్ళింది. మరి దీని వలన ఎవరికి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఉమ్, చూసేదానికన్నా ముందు మీరు ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. మీ జాతకములో శని భగవానుడు వక్రం ఉంటే, ఉమ్, లేదా ఎట్ ద సేమ్ ప్లేస్లో కుంభరాశిలోనే శని భగవానుడు ఉన్న మకర రాశిలో శనేశ్వరుడు ఉన్నారా, ఈ విషయాన్ని గమనించుకోండి. మీ జాతకంలో శనేశ్వరుడు ఎక్కడున్నాడు, నీచబడ్డాడా, ఉచ్చబొందున్నాడా, ఇలాంటివి అయితే తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి. విన్నరా? మరి ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. ముందుగా మేష, వృషభ, మిథున ఈ 3 రాశుల వాళ్ళకి శని వక్ర దృష్టి ఎలాంటి రిజల్ట్స్ ని ఇస్తోందండి? తప్పకుండా. మేషరాశి వారికి వచ్చేసి ఆల్రెడీ శనేశ్వరుడు 11వ స్థానంలో ఉండడం జరిగింది. 11వ స్థానం అంటేనే లాభస్థానము. మరి ఆ లాభస్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు 10వ స్థానం వైపుగా కూడా దృష్టి చూడడం వలన 2020లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చును. ఏం సంఘటనలు అంటే జాబు రీత్యా 2019 అక్టోబర్ నుండి 2020 ఏప్రిల్ లోపు మీరు ఈ యొక్క 8 నెలలు సుమారుగా జాబులో పడ్డ ఇబ్బందులు కానీ, జాబ్ చేంజ్ అవ్వడానికి చేసినటువంటి ప్రయత్నాలు కానీ, అద్భుతమైనటువంటి జాబ్ దొరికినటువంటి క్షణాలు కానీ, ఇవంతా కూడా అద్భుతం. కనుక కేవలం మేషరాశి వారికి జాబు రీత్యా మాత్రమే మీకు గుడ్ గాడ్ గిఫ్ట్గా ఈ యొక్క శనేశ్వరుడు ఇప్పుడు రాబోతున్నాడు. మంచి గిఫ్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక 100కు 100% శని భగవానుడు మీకు జాబు రీత్యా లేదా వ్యాపార రీత్యా అద్భుతంగా మీకు ఇవ్వడానికి వస్తున్నాడు అనేటువంటి భావనలో ఉండండి, వేరే విషయం లేదు. వినరా? కనుక ఈ యొక్క మేషరాశి వారు కాదు, ఎవరైనా కూడా
శని వక్రం తిరిగినప్పుడు ఆవ నూనెతో దీపారాధన పెట్టండి. శని వక్రం వచ్చినప్పుడు రావి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపారాధన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అంటే శని భగవానుడు మీకు ఉండడమే 10వ స్థానంలో ఉన్నాడు కనుక 10వ స్థానం నుండి 9వ స్థానం భాగ్యం వైపుగా కూడా ఈ యొక్క దృష్టి చూడడం చేత పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చును, లేదా పునర్వైభవం అనుకోవచ్చును. అయితే ఇక్కడ ఒక్క మైనస్ ఏంటి అంటే మీ తండ్రి గారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉండవచ్చును. కేవలం వృషభ రాశి వారికి మీ తండ్రి గారికి సంబంధించింది కానీ, లేదా తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో కానీ, లేదా తండ్రికి సంబంధించి ఏదైనా విషయము ఏదైనా బయటపడాల్సినటువంటి విషయం బయటపడడం కానీ, తండ్రికి సంబంధించి ఏదైనా జాబ్ రిలేటెడ్ చేంజెస్లో ఉన్నారు అనుకున్నా కూడా తనకు సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ అయితే శని భగవానుడు ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఓవరాల్గా వృషభ రాశి మేషరాశి సూపర్. ఇక్కడ ఈ యొక్క ఒక 9వ స్థానం ఒకటి కనుక అదొకటి చూసుకోండి. ఇక మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే మన మిథున రాశి వారికి 2021, 22, 23లో ఎంత నలిగిపోయి ఉన్నారో ఇప్పుడు ఈ 3 నెలలు కూడా మీకు అప్పుడు నలిగిపోయినటువంటి శని భగవానుడు ఏదైతే అష్టమ శనిలో మీకు ఎంతైతే ఇబ్బంది పెట్టి ఉన్నాడో ఎట్ ద సేమ్ టైం అంతకు రెట్టింపు ఆనందాన్ని, అంతకు రెట్టింపు వడ్డీతో సహా మీకు ఇవ్వడానికి రావడం జరుగుతున్నది ఇక్కడ. కనుక అన్నీ అప్పుడు మీరు ఎంతైతే తట్టుకొని నిలబడ్డారో ఇప్పుడు ఒక మాట అనగానే ఎవరైతే తిరిగి మళ్ళీ రివర్స్ ఎమ్మడే మాటల యుద్ధం కాకుండా ఒక మాట అన్నారు ఓకే తీసుకొని సమయం కోసం వేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా కాలం సమాధానం చెప్తుంది అన్నట్టుగా మిథున రాశి వారికి 2021, 22, 23లో జరిగినటువంటి మైనస్ ఏదైతే ఉందో, లాస్ ఏదైతే ఉందో ఈ 3 నెలలలో శని భగవానుడు మీకు ఇవ్వడానికి వస్తున్నాడు అనేటువంటిది మాత్రమే మీరు నిర్ధారణ చేసుకోండి. కనుక ఈ 3 రాశులు కూడా అద్భుతం. అయితే మీ జాతకంలో మాత్రం శని భగవానుడు బాగాలేకున్నా, దశ బాగా ఒకవేళ లేని సిచ్యువేషన్ ఉన్నా, లేదా మీ జాతకంలో శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంగానే ఉన్నట్టయినా, అది 7వ స్థానంలో 8వ స్థానంలో ఉన్నా ఇక కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. కనుక ఇదంతా చెప్పేది కూడా మన గ్రాచారంలో కొంత ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రము మైనస్ వాతావరణం అయితే ఉంటుంది. కనుక తప్పకుండా మేషము, వృషభము, మిథునము ఆవ నూనెతో దీపారాధన ఇది అందరికి ఉపయోగపడేటువంటి పరిహారం. ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? ఉదయము లేదా ప్రదోష కాలంలో. అంటే ఉదయము అంటే ప్రతి శనివారం రావి చెట్టు వద్ద. లేదు అనుకున్నట్టయితే తప్పకుండా ఒకసారి జాతక పరిశోధన అయితే మస్ట్. ఎందుకంటే 25 years, 35 years, 50+, ఇక 70+లో 3వ పీరియడ్లో ఉంటారు. ఏది ఏలినాటి శనిలో ఉండేటువంటి వారు ఈ 3వ ఏలినాటి శనిలో కానీ, అష్టమ శనిలో కానీ, అర్ధాష్టమిలో కానీ 3 times కూడా బాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంలో తప్పకుండా మీకు కొంచెం వయసు ఏమన్నా హెల్త్ ఇబ్బందులు అయినా వస్తున్నాయి అనుకున్నా, ఇంకేమైనా ఉన్నా కూడా తప్పకుండా కూడా ఒకసారి అయితే జాతక పరిశోధన చేసుకోండి. శని భగవాన్ మంచి స్థానంలో ఉన్నట్టయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఆల్ ద బెస్ట్. 3 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 3 రాశుల గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.